హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో హనుమాన్ మూవీ మరి ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ వాళ్ళ ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. మరి మూవీ పరిస్థితి ఏంటి చూస్తే ప్రీమియర్స్ నుంచి కూడా ఫుల్ పాజిటివ్ అని అంటున్నారు. మరి స్టోరీ ఎలా ఉంది, సినిమా ఏ రేంజ్లో హిట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, మరి హనుమాన్ మూవీ తేజ సజ్జా గారు హీరోగా నటించిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో తీశారు. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యిందా? పాన్ ఇండియన్ మన సైడ్లో కాకుండా అక్కడ సైడ్ కూడా ఆడే అవకాశం ఉందంటారా? మీ ఒపీనియన్ సార్ ఈ సినిమా పైన ఎలా ఉందంటారు? ఆల్రెడీ హిట్ టాక్ అయితే వచ్చిందండి. ఆల్రెడీ కొంతమంది మీడియా మిత్రులు కూడా షేర్ చేసుకున్న గ్రూప్లో కూడా చిన్న చిన్న బిట్స్ పెట్టడము, స్టేటస్లో పెట్టడము. కానీ పొద్దున్న ఒక మంచి మిత్రుడు ఆయన ఆల్రెడీ అర్ధరాత్రే నిన్న ఈవినింగే రిలీజ్ చేసేసారు. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల, ఆ కారణాల తర్వాత మాట్లాడుకున్నాం. అయితే అది చూసగానే ఆయన బయటకు వచ్చి ఒకటే చెప్పారు, అసలు సినిమా అట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ థింగ్ అంటే అదే అన్నాను, ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళకూడదని. రెండోది కమింగ్ హీరో, యంగ్ హీరో తేజ సజ్జా, ఆయన తను కూడా బాగా పెర్ఫామ్ చేశాడు. మూడోది సినిమా ఎలివేషన్స్, ఆ సీన్స్. నాలుగవది కంపారిజన్. అంటే మన హ్యూమన్ ఇండియన్ సైకాలజీ ప్రకారం మన ఇంట్లో కరెంట్ లేకపోతే పక్కోడి ఇంట్లో ఉందో లేదో ముందు చూస్తాం. సబ్స్టేషన్కి ఆవిడ ఫోన్ చేయడు, ఏమండి మాకు కరెంట్ పోయింది ఏమి చూడండి అని. పక్కింటోడికి లేదా, ఓకే మనకి లేదా, ఓకే పక్కన అరే ఆడికి మనకి లేదేంటి. సో ఈ ప్రతిదీ కంపారిజన్ ఉంటుంది. చదువుల్లో కూడా అరే చూడు ఆ మాస్టర్ అబ్బాయి అంత బాగా చదువుతున్నాడు, నువ్వు ఉన్నావు బొటాబొట్టి మనకి తిడతాం. వాడు చూడు వాళ్ళు బాగా వాడు మంచి జాబ్ సంపాదించాడు, నువ్వేం ఇట్లా కంపారిజన్తో ఎక్కువగా గడిపేస్తుంటాం మనం. పక్కవాడి కోసమే బతుకుతూ ఉంటాం. సో అటువంటి నేపథ్యంలో తోటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా ఒక పక్క గుంటూరు కారం ఆశాజనకంగా లేకపోవడం కూడా దీనికి ఒక ప్లస్ అయిపోయింది. అన్నీ కలిసి సినిమా అయితే సినిమాలో స్టఫ్ లేక కాదు, స్టఫ్ ఉంది కాబట్టే ఇవన్నీ కూడా కొంచెం కొంచెం యాడ్ అయ్యాయని చెప్తున్నాను. స్టఫ్ ఉంది. ఎంత స్టఫ్ అంటే సినిమా షూట్ అవుతున్నప్పుడే ఓటీటీ రైట్స్ కానీ శాటిలైట్ రైట్స్ కానీ జీ తెలుగు దక్కించుకుందంటే దాని సత్తా అని చూడొచ్చు. అసలు మీరు నమ్మరు, సినిమా షూట్ టేక్ అవుతున్నప్పుడే ప్రశాంత్ వర్మ టాలెంట్ తెలుసుకొని G5 వాళ్ళు, జీ తెలుగు వాళ్ళు ఆయన కన్సల్ట్ చేసి ఎంత అమౌంట్కి, సుమారుగా 27 కోట్లు 30 కోట్ల అమౌంట్కి ఓకే చేసేసి, ఆ తర్వాత మళ్ళీ కొన్ని షెడ్యూల్స్ భలే వచ్చాయని అని చెప్పి కన్నడ తమిళ రైట్స్ కూడా వాళ్ళే కొనుక్కున్నారట. అంటే అప్పుడే అంటే కొన్ని తెలుస్తాయి కదా, కొన్ని అబ్బా ఇది భలే ఉంది ఆ పిక్చర్ వేసినప్పుడు తెలిసిపోతుంది వాళ్ళ టాలెంట్ ఏంటది. అలాగా మరి చేశారు. అయితే చిత్ర యూనిట్ ప్రొడ్యూసర్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఎక్కడంటే అరే మనం ట్రైలర్ రిలీజ్ అయ్యాక దీన్ని మార్కెట్ చేయాల్సిందే, ఇంకా బాగా లాభపడే వాళ్ళం కదా, ఈజీగా 56 కోట్లు పైగా వెళ్ళేది కదా అని. వాస్తవం మరి అంతే కదా. ఇప్పుడైనా సరే మొక్కగా ఉన్నప్పుడు ఒకలాగా బేరం ఉంటుంది, మహావృక్షం అయిన తర్వాత ఒకలాంటి బేరం ఉంటుంది. విత్తనం దగ్గర వచ్చిన బేరంకి మొక్కకి బేరంకి తేడా ఉంది కదా. సో అలాగా వాళ్ళు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఓవరాల్గా ఖచ్చితంగా కలెక్షన్స్ వస్తాయి. ఎప్పుడైతే కొంచెం ఈ కంపారిజన్ మూవీ వల్ల ఆ మూవీని ఒకవేళ థియేటర్లు ఖాళీ చేసేస్తే కనుక సంక్రాంతి అయిపోయాక ఇవి మిగతా థియేటర్లు ఆక్యుపై చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా హైప్ వెళ్తుంది. ఆ సినిమా కూడా హిట్ అయిపోతున్నప్పుడు ఇందాక చెప్పాను, ఒక మిత్రుడు స్టేటస్ పెట్టాడు, ఈ సినిమాకి మాత్రం ప్రతి సీన్లో కూడా హాల్ అంతా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోయిందంట. ఎక్కడికక్కడ బయటకు వచ్చేవాళ్ళు కూడా అందరూ జై శ్రీరామ్ అనుకున్న బయటకు వస్తున్నారంట. అది అసలు మంచి పరిణామం. అండ్ మోర్ ఓవర్ రేపు 22వ తేదీన అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ ఉంది. యావత్ భారతదేశం కూడా జై శ్రీరామ్ నామంతో నినాదాలతో మారుమోగుతున్న నేపథ్యంలో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తే ఏ రేంజ్లో, ఇంకా మీరు అన్నట్టు సలారు, RRR ఇవన్నీ తుడిచిపెట్టుకుపోతాయేమో. పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లతో హిట్ కొట్టడం గొప్ప కాదు. ఒక మామూలు యంగ్ హీరోతో అప్కమింగ్ డైరెక్టరు హిట్ కొట్టడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే ఆ స్టోరీలో, టేకింగ్లో సత్తా ఉంది ఆయన వర్మలో, ప్రశాంత్ వర్మలో ఆ సత్తా ఉంది కాబట్టే ముందు నుంచి కూడా అదే. చాలామంది కొంతమంది ఇలాగే వేరే ఛానల్స్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా వాళ్ళు, సార్ హనుమాన్ ట్రైలర్ చూసారా, భలే ఉంది సార్ ట్రైలర్ అని చెప్పడం జరిగింది. ఇది 1 month బ్యాక్. అంటే ఒక సామాన్యుడికి ట్రైలర్ రూపంలోనే సినిమా సత్తా ఏంటో, సినిమాలో ఏ రేంజ్ ఉండబోతుందో చూపించగలిగే సత్తా ఉన్న డైరెక్టర్ అని అర్థమవుతుంది కదా. అవును. సో ఖచ్చితంగా హైప్, ఆ ఎక్స్పెక్టేషను
లేదు చిన్న యంగ్ హీరో కాబట్టి అరే హనుమాన్ అంటున్నాను ఏంటో చూద్దాం. వెళ్ళిన తర్వాత అబ్బా ఏంటో చూద్దాం అని కాస్త అరే భలే తీసాడే, అరే భలే ఉందా అని ఏమాత్రం ఏ ఒక్క ఎలివేషన్ సీన్లో అనిపించినా సినిమా ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. పైగా సంక్రాంతి తెలుగు వారికి ఉండే ఏకైక ఎంటర్టైన్మెంటు సినిమాలు కదా. కుటుంబంలో ఈ సంక్రాంతి వస్తుంటే ఇంక అందరూ ఒక దగ్గరకు జతకు కూర్తారు, ఫ్యామిలీలతో వెళ్తుంటారు. ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు ఊర్లలో ట్రాక్టర్ల మీద ఎడ్ల బళ్ళు మీద బళ్ళు కట్టించుకొని మరి టౌన్ వెళ్ళి సినిమాలు చూసి వచ్చేవారు. ఇప్పుడంటే మొత్తం ఒక సిస్టమ్ చిప్ వచ్చి సెంటర్ అయిపోయింది కాబట్టి మొత్తం ఏబిసి సెంటర్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసి లాడించేస్తాను. మ్యాక్సిమం 1 వీక్లో సినిమా కలెక్షన్స్ అని వచ్చేసేలాగా. అప్పుడు అలా కాదు, ఫస్ట్ ఏ సెంటర్ రిలీజ్ అయ్యి బి సెంటర్లో కొన్ని రిలీజ్ అయ్యేవి. అప్పుడు బాక్స్ కాస్ట్ కూడా ఎంత ఉందట అంత ఉందట అనుకునేవారు, అన్ని లక్షలు పెట్టి కొనుక్కునేవారు. ఆ బండిల్స్ ఉండేవి, ఆ రీల్స్ పెట్టి ప్రొజెక్టర్ పెట్టి ప్లే చేసేవారు. అక్కడ బాగా ఆడితే మళ్ళీ సి సెంటర్లకు వచ్చేవి. అక్కడ హిట్ అయితే మళ్ళీ సి సెంటర్లో ఇంకొక 50-100 రోజులు ఆడేవి. ఇంకా కొద్ది ముందుకెళ్తే 80స్లో ఒక రకమైన కల్చర్ ఉండేది. పాత సినిమాలు కూడా మళ్ళీ 2-3 థియేటర్లు, టౌన్లో ఒక 4-5 థియేటర్లు ఉంటే ఒక థియేటర్ మాత్రం పాత సినిమాలు మళ్ళీ తీసుకొచ్చి ఆడిచ్చేది. ఇప్పుడంటే టీవీలో చూసేస్తున్నారు, పాత సినిమాలు తేవట్లేదు కదా. ఆ పాత సినిమాలు కూడా, పాత గుండమ్మ కథ లాంటి సినిమాలు కూడా బ్లాక్ అండ్ వైట్ కూడా తెచ్చి ఆడిచ్చేవారు. ఆ కల్చర్ ఉండేది. సో ఇప్పుడు శాటిలైట్ ద్వారా ఆ కల్చర్ పోయిందనుకోండి. సో అలాగా మళ్ళీ ఎక్కువ థియేటర్లు, ఇప్పుడు హనుమాన్కి నెక్స్ట్ ఇంకా థియేటర్లు పెంచే అవకాశం ఉంది. మరోవైపు హనుమాన్ది జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగడంతో పాటు విహెచ్పి వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు కూడా ఎక్కువ థియేటర్స్ ఇవ్వాలని కూడా థియేటర్ యాజమాన్యుల మీద కానీ ఈ ప్రొడ్యూసర్స్ మీద ప్రెజర్ తీసుకొచ్చారు. బట్ పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి అందరికీ న్యాయం చేయాలి కాబట్టి పెద్ద సినిమాకి కొంచెం ఎక్కువ ఇచ్చి దీనికి తగ్గించినట్టున్నారు. ఇప్పుడు అది సీన్ రివర్స్ అయిపోద్ది, మీరేం కంగారు పడద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఆ సినిమా పెద్ద సినిమా ఆశాజనకంగా లేదంటున్నారు కాబట్టి హనుమాన్ బ్లాక్ బాస్టర్, ఇంకా సంక్రాంతి ఓపెనింగే బ్లాక్ బాస్టర్గా ఉందనేది మంచి పరిణామం. ఇండస్ట్రీ అంటే స్టార్టింగే మంచి హిట్, పాజిటివ్ టాక్, ఇండస్ట్రీ కూడా పాజిటివ్గా ఉందనుకో 2-3 సినిమాలతో ఒక ఊపు మీద వెళ్ళిపోతుంది. ఇంకా రేపు ఎల్లుండి కూడా ఉన్నాయి సినిమాలు, సైంధవు, నా సామిరంగా ఏవో. సో అవి కూడా ఒక మోస్తరుగా ఉన్నాయనుకోండి, అంటే శుభపరిణామం. ఈ ఊపుతో ఈ 2024 అంతా ఒక మంచి ఊపు మీద వెళ్తుంది కాబట్టి దానికి అనుగుణంగానే సినిమాలు వస్తే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఆ ఇండస్ట్రీ వస్తే థియేటర్స్ బాగుంటాయి, థియేటర్స్లో పనిచేసే వాళ్ళు, దాని చుట్టూ ఆధారపడే వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, సైకిల్ స్టాండ్ నుంచి అందరూ హ్యాపీ కదా. సో అట్లా ఉందని హనుమాన్ అయితే బాగుంది. ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ మూవీ. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారంట. అంటే ఆ గ్రాఫిక్స్, ఆ ఎంటర్టైన్మెంట్ సీన్స్ అలా ఉన్నాయని ఆ మిత్రుడు కొన్ని సీన్స్ కూడా స్టేటస్లో పెట్టడం జరిగింది. మొబైల్లో షూట్ చేసినట్టున్నారు, బట్ అలా తీయకూడదు. జస్ట్ చిన్న క్లిప్పింగ్స్ ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు కదా స్టేటస్లో. టైటిల్ వచ్చినప్పుడు, లేదంటే హనుమాన్ ప్రత్యక్షమైనప్పుడు, హనుమాన్ అయినప్పుడు ఈయన గాలిలోకి లేవడం, అలాంటి కొన్ని సీన్స్ పెట్టారు. సినిమా అయితే ఓవరాల్గా చాలా బాగుందంట. ఓకే సార్, ఇది బాలీవుడ్లో చూసుకుంటే కార్తికేయ 2 ఎటువంటి మార్క్ చూపించిందో మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు హనుమాన్ మూవీ కూడా అటువంటి మార్క్ని చూపించగలుగుతుంది అక్కడ 100%. నిన్న ఒక స్వామీజీని కలవడం జరిగింది, ఆయన మన ఇస్కాన్ స్వామి. ఆ స్వామి ఏం చెప్తున్నారంటే, నాన్న ఇలాంటి సినిమాలు రావాలి నాన్న, నేను కూడా రేపు నైట్కి వెళ్ళబోతున్నాను, మిత్రులు ఆల్రెడీ చెప్పారు అలాంటి సినిమాలు చూడాలని. అసలు మనం ఇలాంటి సినిమాలు చాలా తీయాలి నాన్న, బాగుంటాయని చెప్తూనే ఆయన నోటి నుంచి అన్నమాట, ఒక కార్తికేయ ఎలా ఉందో ఇది కూడా మరో కార్తికేయలాగా హనుమాన్ ప్రబంధం సృష్టించబోతుంది. మొత్తం హాల్ అంతా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగబోతుందమ్మా. దట్టు మన సౌత్ వాళ్ళు తీయడం మరీ నాకు గర్వకారణంగా ఉంది, మన తెలుగువాడు తీయడం అని. ఇది ఆయననేది కాదు, నేననేది కాదు, నార్త్ మీడియా, ఉత్తర భారతదేశ మీడియా వాళ్ళే దాన్ని పునరుద్ఘాటించారు. ఎలా అంటే మనకు ఇదన్నీ ఒక సౌత్లో, ఇప్పుడు అయోధ్య, మీకు కార్తికేయకి సంబంధించిన ద్వారక, ఇవన్నీ కూడా నార్త్లో ఉన్నాయి, మధుర, ఇవన్నీ. సో అక్కడ వాళ్ళు దానికి ఎప్పుడు భక్తిగా పూజించి ఫాలో అయ్యేవాళ్ళు, వాళ్ళలోంచి ఒక డైరెక్ట్ ఇప్పుడు తీసాడని అర్థం ఉంది. బట్ అవి చూసి ఇన్స్పైర్ అయ్యి పురాణాలు, ఇతిహాసాలు, కథల్ని బేస్ చేసుకొని మన వాళ్ళు ఎంత చక్కగా కథనాలు రాసుకొని చేస్తుంటే ఆ నార్త్ సైడ్ మీడియా అయితే మనల్ని బాగా కొనియాడుతుందంట. సౌత్ వాళ్ళకి ఎంత వస్తుంది, ఇక్కడ వాళ్ళకి ఎందుకు రావట్లేదు, వీళ్ళకి ఎంతసేపు యాక్షన్ సన్నివేశాలు, డ్యూయెట్లు ఇవేనా అన్నట్టుగా నార్త్ మీడియా ఆల్రెడీ దుమ్మెత్తిపోయడం స్టార్ట్ చేసింది బాలీవుడ్ మీద. గడిచిన కొన్ని రోజులకు చూస్తే బాలీవుడ్కి ఒక మంచి హిట్టే లేదు. అన్నీ సౌత్ నుంచి వచ్చేవే పాన్ ఇండియా మూవీస్. పాన్ ఇండియా కాదు, ఇప్పుడు సౌత్ లేదు, నార్త్ లేదబ్బా, ఇండియన్ సినిమా.
హనుమాన్ కూడా ఇంకా నార్త్ గీత్ కాదు, ఇండియన్ సినిమా మొత్తం ఆడబోతుంది, మీరు చూసుకోండి.